तेलुगु देशम पार्टी ने बदूगु के कमजोर तबकात को सियासी जगत दी है, वांचा श्रीनिवास रेड्डी। आज तेलुगु देशम पार्टी करीमनगर पार्लियामेंट तेलुगु यूथ सतह की मीटिंग का इत्तिमाम करीमनगर पार्लियामेंट कन्वीनर वांचा श्रीनिवास रेड्डी एम बैंक्वेट हॉल में किया गया, जिसके मेहमान खुसूसी तेलुगु देशम पार्टी थे। तेलंगाना में तेलुगु देशम पार्टी के अरकान को बड़ी तादाद में लेकर बल्दियाती इंतखाबात तक पार्टी को मजबूत करने को कहा जाता है। इन्होंने कहा कि पार्टी के इक़्तिदार में आने वाली फलाही स्कीमों को आवाम तक पहुंचाया जाए और पार्टी को गांव की सतह पर मजबूत किया जाए। इस प्रोग्राम में इंचार्जेस ओवनूरी दयाकर राव, बटूला श्रीनिवास एडला वेनकट्या, तेलुगु यूथ रियासती कायदीन दासारी ओयनाश रेड्डी, बरहमचारी करीमनगर पार्लियामेंट अडक के अरकान, वाबस्ता सोसाइटियों के कायदीन, कारकुनों और दीगर ने इस प्रोग्राम में शिरकत की। అందరికీ నమస్కారం। మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ భాగంలో తెలుగు యువత మొత్తం 17 పార్లమెంట్లో సమావేశాలు జరుపుతున్నది। అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ ఇక్కడికి రావడం జరిగింది। మరి మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సభ్యత్వం స్టార్ట్ అయింది। మరి ఇంకా రాబోయే రోజులలో వేగవంతంగా సభ్యత్వం ఉండాలని, మరి యువతను ఒక పిలుపునివ్వాలని, మళ్ళీ ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, మన విభజన జరిగిన సమయంలో కానీ తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఎంత ఆదరించారో మీ అందరికీ తెలుసు। మరి రాబోయే రోజులలో ఏ ఎలక్షన్ ఉన్నది, సర్పంచ్ కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయబోతున్నది। మరి మేము మా అభ్యర్థులను నిలబెట్టబోతున్నామని మరొకసారి తెలియజేస్తూ, మరి ఈ మీటింగ్ ముఖ్యాంశం ఏంటంటే సభ్యత్వ నమోదు। మరి మీ అందరికీ తెలుసు, ఏ పార్టీ సభ్యత్వం లేనప్పుడు కూడా మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ మరి సభ్యత్వం పెట్టింది। ఇన్సూరెన్స్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి దాన్ని 2 లక్షల నుంచి 5 లక్షలను చేయడం జరిగింది। మరి లోకేష్ గారి ఆలోచన విధానంతో మరి మీ అందరికీ తెలుసు, మరి కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఎంబడే సాయం ఉండాలి, కార్యకర్తకు అండగా ఉండాలి। కుటుంబంలో ఒక వ్యక్తి పోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మరి నారా లోకేష్ గారు 2 లక్షల నుంచి 5 లక్షలు చేయడం జరిగింది। మీ అందరికీ తెలుసు, మన పార్టీ ఏదో కార్పొరేట్ పార్టీయో లేకపోతే పైసలతో పుట్టగొడుగులు పుట్టినట్టు పార్టీ కాదు। పేదల గురించి పెట్టిన పార్టీ, కర్షకులు కార్మికుల గురించి పెట్టిన పార్టీ। ఈ పార్టీకో చరిత్ర ఉన్నది। ఇవాళ మొన్నటిదాకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ గారైనా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా మా యూనివర్సిటీలో చదువుకొని పోయిన వాళ్ళే కాబట్టి ఈ విశ్వవిద్యాలయంని మళ్ళీ యువకులను లేపి, మళ్ళీ ప్రతి పార్లమెంట్లో యువకులను లేపి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం। మరి మీ అందరికీ తెలుసు, మరి పార్టీ అనేది కొన్ని సందర్భాలలో ఒక తెలంగాణ సెంటిమెంట్ తోటే పార్టీ కొద్దిగా వీక్ అయింది, అది వాస్తవము। కానీ మాకు అప్పుడు కూడా 16-17 సీట్లు వచ్చినాయి, బీజేపీతో పార్టీతో 21 సీట్లు వచ్చినాయి। మరి మేము ఇప్పుడు కూడా రాబోయే జిహెచ్ఎంసీ కానీ స్థానిక సంస్థలు కానీ మరి అధిష్టానం ఆదేశం వరకు ఏ విధంగా మేము నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము అంటే దానికి ముందుకు పోయి మేము కంటెస్ట్ చేస్తాం ఖచ్చితంగా। ఈసారి తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తున్నది, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతున్నది। నౌ తెలుగుదేశం పార్టీ ఈజ్ రైజింగ్ ఇన్ తెలంగాణ, తెలుగుదేశం పార్టీ ఈజ్ రైజింగ్ ఇన్ తెలంగాణ అని చెప్పడం జరిగింది। మరి ఈరోజు నేను యువత